హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నోటితోనైతే అబద్ధాలు చెప్పారో అదే నోటితో నిజాలు వాళ్ళు ప్రతిదీ కూడా ఒకటి కాదు రెండు కాదు అనేకం అబద్ధాలు చెప్పారు. ప్రతిదీ కూడా అది నిజమని వారి నోటితోనే వారు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ చెప్పేటువంటి క్రమంలో కొంత డైవర్ట్ చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అబద్ధాలు మనం చూసాం. ఇప్పుడు రిషికొండకు సంబంధించి కూడా అడ్డంగా దొరికిపోయారు. ఎన్నికలకు ముందు ఏంటిది, జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి గారు ఇద్దరు ఉండడానికి నిర్మించుకున్నటువంటి ప్యాలెస్. ఇది జగన్ ప్రాపర్టీ, ప్రభుత్వ ప్రాపర్టీ కాదు, జగన్ ప్రాపర్టీ. 450 కోట్లతో నిర్మించుకున్నాడు. అక్కడ కూర్చొని బీచ్ను చూడడానికి కానీ వెటకారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సీరియల్లో యాక్ట్ చేసేటువంటి కొంతమంది మూర్ఖులు కూడా అదే రకంగా మాట్లాడారు. మరి జగన్ ప్యాలెస్, జగన్ భారతి గారు ఉండడానికి నిర్మించుకున్న ప్యాలెస్ ఇప్పుడు ప్రభుత్వ భవనం ఎట్లా అయింది? ప్రభుత్వ భవనం అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట అదే చెప్పారు, ఇది ప్రభుత్వ భవనం, దీన్ని ఎట్లా వాడుకోవాలో ఏం చేయాలని చెప్పి మంత్రుల కమిటీ వేస్తున్నామని చెప్పి వాడుకోవడానికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించింది రిషికొండ. దీని ద్వారా అనేక రకాలుగా ఆదాయం సమకూరడానికి అవకాశం ఉంటుంది. ఇటు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడే క్రమంలో వాళ్ళు వచ్చినప్పుడు కానీ మరి ఇక్కడ వాళ్ళకు బస ఏర్పాటు చేస్తే ప్రైవేటు హోటల్లో అయ్యేటువంటి ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అది కూడా ఆదాయమే కదా. మరి ఇక్కడ నిర్మించినటువంటి భవనాన్ని చూసిన తర్వాత ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కావడానికి విదేశాల నుంచి వచ్చినటువంటి చూసిన వాళ్ళు ఒక అద్భుతమని భావించి మన ఏమంటారు ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని ఇంకా పెంచే విధంగా ఉంది. అది ఏమాత్రం తగ్గదు దానివల్ల. ఆ రకంగా నిర్మించారు దాన్ని. ఇక్కడ కదా అమరావతిలో ప్రపంచ రాజధాని అని చెప్పి మనము బ్లాక్లో వాటర్ రావడము, ఇప్పుడు కూడా నీళ్లు తోడేయడం, చెట్లు కొట్టేయడం, 1000 కోట్లు శాశ్వత భవనాలు కాదు అవి, టెంపరవరీ భవనాలు అవన్నీ కూడా. దానికి 1000 కోట్లు ఖర్చు పెడితే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఇక్కడ రిషికొండకు వెళ్ళి ఇది ప్రభుత్వ భవనాలని చెప్పాలి, ఇన్ని రోజులు మనం అబద్ధాలు చెప్పాం కదా, ఈ చెప్పేటువంటి క్రమంలో దీని పైన ఒకటి మళ్ళీ డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసి దీని వెనక మనం ప్రైవేట్ పరం కూడా చేసుకోవాలి, తద్వారా మన వాళ్ళకు టెండర్లు ఇచ్చి మళ్ళీ మరమ్మతులు అని చెప్పి మళ్ళీ మన జోబులు నింపుకోవాలనే ఒక కుట్రకు అద్భుతమైనటువంటి ఒక స్కెచ్ అయితే వేశారు, ప్లాన్ చేశారు వీళ్ళు. సినిమాలు ఇంత అద్భుతంగా యాక్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు తన చుట్టూ జరుగుతున్నటువంటి ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది. ఆమె కీలక నిర్ణయం తీసుకుంది, జనసేన పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తా, ఆమరణ నిరాదీక్ష చేస్తా అని చెప్పింది. నేను అది చేసా ఇది చేస్తా అంటే ఏం చేశారు? రాజకీయంగా వాడుకున్న మాట వాస్తవం. కొంతమంది అంటా ఉన్నారు దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది పవన్ కళ్యాణ్ కంటే ఉపయోగం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బదనాం చేశారు కదా ఎన్నికలకు ముందు, అందుకే నేను పాపం వాళ్ళు తిప్పికొట్టలేకపోయారు. వాళ్ళు సుగాలి ప్రీతికి సంబంధించి వాళ్ళకు స్థలం ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు, పొలం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, ఆయన కూడా చెప్పుకోలేకపోయారు వాళ్ళు. లాస్ట్కి ఆ తల్లి ఆమెనే చెప్తుంది ఇప్పుడు, నేను మా జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021లో వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏమి ఇవ్వలేదని చెప్పి నేనే మొత్తం చేశానంటారు. మళ్ళీ వీళ్ళ వల్లే జరిగిందంట, అదంతా వీళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ వేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీ హయాంలో సిబిఐ ఎంక్వైరీ మేము విరమించుకున్నాం చెప్పింది మీ హయాంలో సిబిఐ. మరి డిఎన్ఏ మారిందంటే ఎన్డీఏ ఉన్నప్పుడే డిఎన్ఏ మారింది. అంటే మీ గవర్నమెంట్, మీరు ప్రశ్నించాల్సి ఎవరిని, జగన్నా చంద్రబాబును కదా. అది ప్రశ్నించకుండా నేను అద్భుతాలు చేశా, పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటమ్మా అంటే తప్పే. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ విశాఖకు పోయి ఇంకా విచిత్రం తెలుసా, విశాఖకు పోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళి డ్రామా చేయడానికి అవకాశం టైం దొరికింది, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ పాపం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. కొన్ని ఉద్యోగాలు పోయినాయి, ఇప్పటికే పోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవును మేము ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక్కడ గతంలోనేమో హక్కు ఆకు ఉక్కు అని చెప్పి మాట్లాడారు. ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కు, మననే కూడా రాపేది, కేంద్రంలో చక్రాలు తిప్పుతాం మేము, తిప్పే మొన్న 11,400 కోట్లు తెచ్చినామని చెప్పి డైలాగులు కొట్టారు. ఎక్కడ పోయి 11,400 కోట్లు ఏం చేసినారు? ఎడపోయినాయి మరి అవి? పోతే మరి ప్రైవేట్ పరం ఎందుకు చేస్తూ ఉన్నారు? దాన్ని ఎందుకు మీరు అడ్డుకోవట్లేదు? మరి కేంద్రంలో మీ వల్ల ప్రభుత్వం నడుస్తూ ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వం మీ వల్ల నడుస్తుంది కదా, మరి ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? మరి ఎందుకని నిన్న మీకు టైం లేదు? ఆ కార్మికుల కష్టాలు అంత టైం మీకు ఎందుకు లేదు? మరి గతంలో కార్మికుల గురించి మనం లక్షలు దంచామే, ఎలక్షన్ టైంలో గట్టిగా వాడుకున్నామే, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? దాని గురించి ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడు.
మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, దానికి టైం లేదు. కానీ ఇక్కడ డైవర్ట్ చేయడం కోసం స్క్రిప్ట్ వేసుకున్నారు కదా, దాంట్లో భాగంగా మాత్రం వెళ్ళారు. ఏ రకంగా స్క్రిప్ట్ వేశారో, ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో ఒక్కసారి చూడండి మీరే. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. సీలింగ్ పడిపోయింది, లీకులు పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇక్కడ కట్ చేసినట్టుగా ఉంది. మీకు ఇంకొక ఫోటో చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గమనించండి. దీని గురించి కూడా చెప్తాను నేను. అదే విచిత్రమో కానీ ఇన్ని రోజులు కూలిపోయింది, ఇన్ని రోజులు లీకులు పారింది, ఇన్ని రోజులు పెచ్చులు ఊడిపోయింది. కరెక్ట్ వైజాగ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మాత్రమే మరి ఆ రిషికొండలో ఆ పెచ్చులు ఊడిపోయి కింద పడతాయి, లీకులు వస్తాయి. అంతకుముందు రాలే, అదే రోజు వచ్చినాయి. అదేందో మరి నాకైతే అర్థం కాలే. ఇక్కడ చూడండి, ఎక్కడైనా పైనుంచి ఊడి కింద పడ్డప్పుడు కరెక్ట్ అదే ప్లేస్లో పడాలి. ఇక్కడ కదా, ఇక్కడ ఊడింది, ఇక్కడ పడాలి. ఓకే, ఇక్కడ పడకుండా ఒక 6-7 అడుగుల దూరంలో పడింది. ఇక్కడ ఈ నుంచి ఇక్కడ పడాల్సింది ఇక్కడ వచ్చి పడింది. అది ఎట్ట పడిందో నాకు అర్థం కాదు. ఓకే, అండ్ అదేవిధంగా మనకు కింద పడ్డప్పుడు డైరెక్ట్ కింద పడుతుంది కదా, పడ్డప్పుడు ఆ లోపట సైడ్ ఉన్నది కింద పడ్డప్పుడు మనకు పైన కనపడుతుంది కింద పడ్డ తర్వాత. కానీ రివర్స్లో ఉంది అది. అర్థమవుతుందా మీకు? ఆ లోపటిది మనకు పైకి కనపడాలి కింద పడ్డ తర్వాత, కానీ రివర్స్లో ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. అది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఇక్కడ మనకు పైకి రివర్స్లో కనిపిస్తుంది. మరి ఇది స్క్రిప్ట్ కాక డ్రామా కాక ఇంకేంటి? మరి నిజమే అయితే ఇట్లా పడింది ఇక్కడే ఉంటుంది. వీళ్ళు వచ్చినప్పుడే పడిందంట, వీళ్ళు రావడానికి ముందు పడిందంట, అప్పుడే తెరిచారు వీళ్ళు. ఇక్కడ పడింది, మరి ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడికి ఎంత దూరం ఎట్లా వచ్చింది? దొర్లుకుంటూ వచ్చిందా? దొరలే ఛాన్స్ ఉందా దానికి? లేదు కదా. ఈ రకంగా అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఒక్క ఫోటో చాలదా వీళ్ళ డ్రామాలు అనడానికి? ఏం లేదు, సింపుల్. ఇక్కడ మొత్తం డైవర్ట్ చేయాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని డైవర్ట్ చేయాలి, సుగాలి ప్రీతి ఇష్యూని డైవర్ట్ చేయాలి, తన పైన ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ డైవర్ట్ చేయాలి. అదేవిధంగా ఈ భవనాలను వాడుకోవాలి, ప్రభుత్వ భవనాలని చెప్పాలి. ఇన్ని రోజులు మనం జగన్ ప్యాలెస్ అని చెప్పాం కదా, ఇప్పుడు జనాలు మొహం మీద ఉమ్మిస్తారు కాబట్టి తెర మీద ఒక అంశాన్ని పెట్టి దాని వెనక తెర వెనక ఒక కథ నడిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అంటారు దాన్నే. దీనివల్ల అనేక రకాలుగా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడానికి, తద్వారా ఆదాయం రావడానికి, వీలైతే ఇక్కడ షూటింగ్లు జరుపుకోవడానికి, రిసార్ట్స్గా మార్చుకోవడానికి, విఐపీలు వస్తే ఇక్కడ వాడుకోవడానికి, అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి భవనం ఇది. ఈ భవనానికి సంబంధించి వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేకు. నిర్మాణం చేపట్టేటప్పుడు దీనికోసం అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పుకొని ఉంటే వీళ్ళు చేసినటువంటి దీన్ని తిప్పికొట్టి ఉంటే కొంత నష్టం జరగకుండా ఉండేది. చాలా బదనాం చేశారు. ఎన్నికల్లో దాని ప్రభావం పడిందా లేదా? ఖచ్చితంగా ఎన్నికల్లో రిషికొండకు సంబంధించిన ఎఫెక్ట్ పడింది, సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు ఎఫెక్ట్ పడింది, ల్యాండ్ యాక్ట్కి సంబంధించిన ఎఫెక్ట్ పడింది. ఇట్లా 1 కాదు 2 కాదు 30,000 మంది మిస్ అయ్యారని దానికి సంబంధించిన ఎఫెక్ట్ పడింది. ఇవన్నీ వీళ్ళు చెప్పింది అబద్ధాలే కదా. దీంట్లో ఏదైనా ఒక నిజం ఉందా? ఎవరైనా చెప్పండి, ఇందులో ఏదైనా నిజం ఉందా? లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ఇప్పుడు నిజమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మేము అబద్ధం చెప్పాము అప్పుడని. ఇది అసలైనటువంటి నిజం అని ఇప్పుడు రిషికొండకు సంబంధించి కూడా మరి ప్రభుత్వ భవనాలని చెప్తున్నారు. మరి జగన్ భవనం అయితే జగన్ ప్యాలెస్ నీకేం పని? అన్నిసార్లు ఎందుకు పోతారు అక్కడికి? జగన్ ప్యాలెస్లో ఊడిపోతే ఏంది, నీళ్ళు గారితే ఏంది, మీకేంది? మరి భారత్ అడిగిందంట, ఏమండి మీరు కట్టండి, నువ్వు ఉందామని చెప్పిందంట. ఎంత వెటకారం చూడండి. మరి ఇప్పుడు ప్రభుత్వ భవనం అంటున్నారు కదా, ఇప్పుడు ఆ మూర్ఖులు ఏం మాట్లాడతారు? మరి తప్పు కదా అది, ఆ రకంగా హేళన చేసి మాట్లాడడం. ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తారు వీళ్ళంతా? ఇప్పుడైతే అందరు అడ్డంగా బుక్ అయ్యారు కదా, అడ్డంగా దొరికిపోయారు కదా. మేము ఇన్ని రోజులు నాలాంటి వాళ్ళు చాలామంది వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసమో, చంద్రబాబు కోసమో, పవన్ కళ్యాణ్ కోసమో కాదు, వాస్తవం ఏంటి అనేది ప్రజలకు చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తే మనం ఏమన్నాం? పేటీఎం బ్యాచ్లు అన్నాం, అరాచక శక్తులు అన్నాం, సైకోలు అన్నాం, షాడిస్టులు అన్నాం, తొక్కిపెట్టి నారాలు తీస్తాం, అమరతలు పూర్తి చేస్తామని చెప్పాం. ఇప్పుడు మేము చెప్పిందే మీరు చెప్తా ఉన్నారు కదా. మేము ఏదైతే చెప్పామో వాస్తవాలు మీరు కూడా అదే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది కదా. మరి ఇప్పుడు ఎవరు సైకోలు, ఎవరు షాడిస్టులు, ఎవరు పూర్తి చేయాలి? అందుకే వైసీపీని చూస్తే జాలేస్తున్నది. ఎలక్షన్స్ అయిన తర్వాత చాలామంది అరేరే ఇది జగన్మోహన్ రెడ్డి కట్టిందా, ఇది మరి ఇన్ని రోజులు చెప్పుకోలేదు. అరేరే ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి కట్టిందా, మరి ఇన్ని రోజులు చెప్పుకోలేదు. అరే పోర్టు జగన్ నిర్మించాడా, అరే ఈ ప్రాజెక్టు జగన్ నిర్మించాడా, మాకు తెలియదే. అంటే ఎవరి తప్పు ఇక్కడ?
వీళ్ళు చెప్పుకోకుండా వీళ్ళు సరైన పద్ధతిలో ప్రమోట్ చేసుకోలేకపోయారు, గట్టిగా ప్రజల్లోకి తీసుకోలేకపోయారు. వీళ్ళు మాత్రం దాన్ని నెగిటివ్గా గట్టిగా ప్రచారం చేశారు. దాన్ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అరే అనే పరిస్థితికి వచ్చింది. తప్పు ఎవరిది? వైసీపీది. సో ఇప్పటికైనా ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, వీళ్ళు చెప్తూనే నిజం ఒప్పుకుంటూనే డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇట్లాంటి స్క్రిప్ట్లు కూడా వేస్తూ ఉన్నారు. ఇలాంటివి గట్టిగా ప్రజల్లోకి తీసుకోవాలి. వాస్తవాలు చెప్పమంటున్నాను, ఇక్కడ అబద్ధ ప్రచారాలు కాదు, అసలైన వాస్తవం ఏంటని చెప్పమంటున్నాను అంతే. ప్రజలు కూడా తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం చేసింది చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే ఎవడు నమ్మడు. సో ఆ రకంగా వైసీపీ కూడా తన స్ట్రాటజీని మార్చుకొని చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి కానీ వీళ్ళు చేసిన తప్పులకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఏదేమైనా కూడా నిజాన్ని ఎవడూ దాచిపెట్టలేడు. ఒకరోజు ఆలస్యమైనా కూడా ఆ నిజం అనేటువంటిది బయటకు వస్తుంది, ప్రజలకు తెలుస్తుంది అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. వీళ్ళు ఎన్ని స్క్రిప్ట్లు వేసినా ఎన్ని చేసినా కూడా అసలైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. అందరూ కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి.